మద్యం కుంభకోణంలో జగన్ జైలుకెళ్లడం ఖాయమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరుపేటలో మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. కూటమి పార్టీల నాయకులు భేదాభిప్రాయాల్ని పక్కన పెట్టి పనిచేయాలని ప్రత్తిపాటి సూచించారు. భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల గెలుపు కోసం అందరూ ఐకమత్యంగా పనిచేయాలన్నారు. రేపు 1,00,000 పెన్షన్లు ఇవ్వబోతున్నారు. వితంతో భర్త చనిపోయిన వాళ్ళకి 1,00,000 పెన్షన్లు మళ్ళా నెక్స్ట్ మంత్ ఇవ్వబోతున్నారు. కొత్త కార్డులు ఇవ్వబోతా ఉన్నారు. తల్లికి వందనం బడులు తెలిసే లోపల ఇవ్వబోతా ఉన్నారు. అన్నదాత సుఖీభావ ఇవ్వబోతున్నారు. బస్సులు ఫ్రీ ఆడబిడ్డలకి ఆగస్టులో ప్రారంభించబోతున్నారు. ఇంకా మిగిలిపోయిన సూపర్ 6 ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరలా రాబోయే కొద్ది రోజుల్లో ఆర్థిక వనరులను బట్టి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తా ఉన్న రాష్ట్రం. ఆర్థిక వనరులను బట్టి సూపర్ 6 మిగిలినవి కూడా అమలు చేయబోతా ఉన్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని, లోకేష్ బాబు గారి యొక్క కష్టాన్ని, పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి బలాన్ని మనం కూడా 3 పార్టీలు ఐక్యంగా కలిసి నడిస్తే ఈ రాష్ట్రంలో మరొక పార్టీకి అవకాశమే ఉండదు. అది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి.